హరే కృష్ణ. జయ జయ శ్రీరాధే. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుచిత్తుడు, కుంతిభోజుడు, శైబ్యుడు వంటి సూర్యుడైన మహారథులు ఎందరో వారి సైన్యంలో ఉన్నారు. ఇక్కడ దుర్యోధనుడు వాళ్ళ గురువు గారైన ద్రోణాచార్యులు వారికి పాండవుల సేనలో ఇంకెవరెవరు గొప్ప వీరులు ఉన్నారని చెప్తున్నాడు. వారు ఎవరంటే దృష్టకేతువు. ఇతను ఎవరంటే శిశుపాలుని యొక్క కుమారుడు. శిశుపాలుడు దుర్మార్గుడైనా సరే అతని కుమారుడు ధర్మాత్ముడు కాబట్టి పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. అలాగే చేకితానుడు. ఈ చేకితానుడు అనే ఆయన ద్రుపదుడి యొక్క మనవడు, అంటే దృష్టద్యుమ్నుడి యొక్క కొడుకు. అతను కూడా పాండవుల పక్షాన యుద్ధం చేస్తున్నాడు. అతను కూడా గొప్ప వీరుడు అనమాట. దృష్టకేతు చేకితానః కాశీరాజస్య వీర్యవాన్. సో ఈ కాశీ నగరానికి చెందిన రాజు కూడా వీర్యవంతుడు. పురుజిత్ కుంతిభోజస్య శైబ్యస్య నరపుంగవః. పురుజిత్ అనే రాజు గొప్ప సూర్యుడు. అలాగే కుంతిభోజుడు. కుంతిభోజుడు ఎవరంటే కుంతీదేవి యొక్క పెంపుడు తండ్రి. మీకు తెలుసు కదా, మన కృష్ణయ్య యొక్క తాతగారు సూరసేనుడికి స్నేహితుడు అనమాట ఈ కుంతిభోజుడు అని ఆయనకి పిల్లలు లేకపోవడంతో కుంతీదేవిని అతనికి పెంచుకోవడానికి ఇస్తారు. సో అలాగా ఆమెకి కుంతి అనే నామకరణం వస్తుంది. ముందు ఆవిడ పేరు ప్రద. అలాగే శైబ్యుడు. ఈ శైబ్యుడు అనే ఆయన ఎవరంటే శిబి చక్రవర్తి యొక్క వారసుల్లో ఇతను కూడా ఒకడు, శైబ్యుడు. అందుకే ఈ శ్లోకంలో వీళ్ళందరూ కూడా మహారథులు అని చెప్తున్నాడు అన్నమాట దుర్యోధనుడు. హరే కృష్ణ. జయ జయ శ్రీరాధే.